అడగటమే చాలన్నట్టుగా కేంద్రం ఆంధ్రాకి వరాల మీద వరాలు ఇస్తుంది. ఏదైతే అమరావతికి అప్పులు ఇప్పించడం దగ్గర నుంచి, పోలవరం పరుగులు పెట్టించడం దగ్గర నుంచి, గ్రామీణ సడక్ యోజనకి రోడ్లకి 607 దాకా ఓకే చేయడం దగ్గర నుంచి, అదే సందర్భంలో మిర్చికి కావాలంటే సమస్య పరిష్కరించడానికి, టమోటా కావాలంటే సమస్యను పరిష్కరించడానికి ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మౌలిక వసతులకు సంబంధించిన మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం ఇస్తుంది. 397 కోట్లని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెంసాని చంద్రశేఖర్ విషయం అధికారికంగా చెప్పారు. రాష్ట్రంలోని 6680 గ్రామాల్లో భూ రికార్డు రీసర్వే తొలి దశను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు సోమవారం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి చెప్పారు. ఇక్కడే అసలు విశేషం ఏంటో తెలుసా? జగన్ చేసిన ఆ భూముల రీసర్వేనే ఈ భూ సంరక్షణ హక్కు అన్నటువంటిది. దాన్ని తప్పుబట్టి అది కొనసాగిస్తున్నందుకు కానీ జగన్ చేసిన పనికి ఇప్పుడు 300 కోట్ల రూపాయలు, 397 కోట్లు అంటే దగ్గర 400 కోట్లు ఆంధ్రాకి గిఫ్ట్గా వచ్చింది.